దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, జీవము గల దేవుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. తండ్రి, ఇది నాన్న ప్రభా, నీ బిడ్డలము కానీ మందగా తండ్రి నీ స్వరం వినుటకై ఆశపడుతుండగా మాతో మాట్లాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సామెతలు 3వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుదాం. సామెతలు చిన్నగా చదవమ్మా, సౌండ్ తగ్గించుకోవాలి. అవి దీర్ఘాయువు సుఖజీవంతో గడుచు సంవత్సరమును శాంతిని కలుగజేయును. దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకుము. వాటిని కంఠభూషణంతో ధరించుకొనుము. నీ హృదయమును పలక మీద వాటిని రాసుకొనుము. అప్పుడు దేవుని దృష్టి అందరూ మానవ దృష్టి అందరూ నీవు దయనుంది మంచి వాడమని అనిపించుకుందువు. నీ స్వబుద్ధి ఆధారం చేసుకొనక పూర్ణ హృదయంతోను యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారం ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవను సరళం చేయును. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. చాలు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయును. దేవుని సంగమా, ఎప్పటికప్పుడు మన ఆలోచనలు మారుతూ ఉంటాయి, మన తలంపులు మారుతూ ఉంటాయి, మన ఉద్దేశాలు మారుతూ ఉంటాయి, మన అభిప్రాయాలు మారుతూ ఉంటాయి. కానీ దేవుడి వాక్యం సెలవిస్తుంది, నీ ప్రవర్తన అంతటినీ యెహోవా అధికారమునకు ఒప్పుకొనుము. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ కొరింథీయులు 10వ అధ్యాయము 3, 4, 5, 6 వచనంలో చూసినట్లయితే, మేము శరీరదారులమై నడుచుకొనుచున్నాను, శరీర ప్రకారం యుద్ధం చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము కలవై దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము కలవయ్యున్నవి. మేము వికర్మలను దేవుని గూర్చిన జ్ఞానము అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచన క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి. ఆమేన్. ఈ మాట ఎవరంటున్నారు? అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాస్తున్నాడు. ఈ దినాన పరిశుద్ధాత్ముడు ఇటు వచనాల ద్వారా, ఇటు లేఖనాల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, తమ్ముడు చెల్లి, యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా నువ్వు ఎక్కడి నుంచి చూస్తున్నా, వీక్షిస్తున్నా, బైబిల్ సెలవిస్తుంది, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనకు. ఎందుకు నీ స్వబుద్ధిని ఆధారం నువ్వు చేసుకోవద్దు అంటే, నీ స్వబుద్ధి అనేది నీ బుద్ధి, నీ జ్ఞానమంతా ఈ లోకములో ఉన్నటువంటి ధర్మమును ఆధారం చేసుకొని, ఈ లోకములో ఉన్నటువంటి నీతిని ఆధారం చేసుకొని, ఈ లోకంలో ఉన్నటువంటి మంచితనమును ఆధారం చేసుకొని ముడిపడి ఉన్నాయి. నీ స్వబుద్ధి ఎప్పుడూ నిన్ను చెడ్డవాణ్ణి చెయ్యాలని కోరదు కానీ మంచివాడిగా అనిపించుకొనుట కొరకు, మంచివాడిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుట కొరకు ఏవో ఒక ఉపాయము చేత ముందుకు సాగాలని నీ బుద్ధి నిన్ను బలపరుస్తూ ఉంటుంది. స్వబుద్ధిని ఆధారం చేసుకొనకు. అయితే ఆ స్వబుద్ధితో నువ్వు కొంటె పనులు, అల్లరి పనులు, చెడ్డ కార్యములు నువ్వు చేస్తున్నావా? కాదు. కానీ అవి మంచి కార్యములుగా నీకు కనపడినా, నీతి కార్యములుగా నీకు కనపడినా, అవి దేవునికి లోబరచనొల్లక నువ్వు చేసిన ఎడల అట్టి క్రియల యందు అనేక విధములైనటువంటి దోషారోపణ, నేరారోపణ నీ మీద చేయబడుతుంది. ఇజ్రాయేలు ప్రజల మొదటి రాజు అయినటువంటి సౌలు ప్రభువు చేత ఒక ఆజ్ఞ పొంది ఉన్నాడు.
నీవు ఫలానా దేశము ప్రజలను సంపూర్ణముగా, ప్రైజ్ ది లార్డ్, ఎవరిని హతం చేయమన్నాడు? అమాలేకీయులనా? అవునా? అంతేనా? చూడండి ఒకసారి, అంతే కదా, అమాలేకీయులే కదా. ఎస్, మొత్తంగా సంహరించమని ఎవరు చెప్పారు? ప్రభు చెప్పాడు. కానీ ఈయన వెళ్ళి యుద్ధం బాగానే చేశాడు, ఓడించినంత ఓడించాడు, హతం చేసినంత హతం చేశాడు, ఎవరిని స్వాధీనపరచుకోవాలో వారిని బందీ చేశాడు, స్వాధీనపరచుకున్నాడు. అయితే పశువులను, జీవాలను కూడా హతం చేయమని ప్రభు సెలవిచ్చాడు. అయితే దేవుని సంగమా, సౌలు జీవాలను హతము చేసే విషయంలో విఫలుడయ్యాడు. వింటున్నారా? సమూయేలు ప్రవక్త వచ్చి, అయ్యా ప్రభు చెప్పినట్టుగా చేసావా రాజా అంటే, అవును చేశాను. మరి నాకు వినపడుతున్న శబ్దములేమిటి? నాకు వినపడుతున్నటువంటి ఆ శబ్దములేంటి? ఆ శబ్దములు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని అంటే, చూడండి 15వ అధ్యాయము 1 సమూయేలు 14వ వచనంలో రాయబడుతుంది. సమూయేలు, అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులను, ఎడ్ల రంకెలను ఎక్కడివి 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 ఎక్కడివి? ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని సంగమా, ఎప్పుడైతే ఆ శబ్దము దైవజనుడు ప్రవక్త అయినటువంటి సమూయేలు నాకు వినపడుతున్నవి, అవి ఎక్కడివి అని అన్నప్పుడు, అవి నీ దేవుడికి బలివ్వటానికే ప్రజలు కొన్ని తెచ్చుకున్నారు. నీ దేవుడికి బలివ్వటానికి. ఎప్పుడైతే దేవునికి మనసుకు నచ్చనట్టుగా రాజు ప్రవర్తించాడో, రాజును దేవుడు పక్కకు పెట్టాలని ఆశపడ్డాడు. జాగ్రత్త సుమా, దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, దేవుడి ఆలోచనలో నుంచి, పరిశుద్ధాత్ముడి నడిపింపులో నుంచి, దేవుడి ఆలోచనలోంచి ఎప్పుడైతే నువ్వు ఒక క్షణం పక్కకు వెళ్తావో, నువ్వు ప్రక్కకు త్రోయబడిన వాడిగానే ఉంటావు. ఫిలిప్పు దేవుడి ఆత్మచేత, దేవుడి దూత చేత సమాధానపరచబడతాడు. ఏం జవాబు పొందుతాడు? నీవు వెళ్ళి గాజాకు పోవు మార్గమున, అంతేనా? గాజాకు పోవు మార్గమా? యెరూషలేములో నుంచి ఎటుపోతుంటాడు ఆ నపుంసకుడు? గాజాకు పోవు మార్గమున నువ్వు వెళ్ళి కలుసుకొనుము అంటే, ఫిలిప్పు వెళ్ళి ఆ నపుంసకుడిని కలుసుకున్నాడు. కేవలం అక్కడ ఫిలిప్పు నపుంసకుడికి సువార్త చెప్పాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆలోచించండి, ఫిలిప్పు చేసిన పరిచర్య రాయబడింది. ఇక్కడ ఎంతమందికి సువార్త చెప్పాడని రాయబడింది? ఒక నపుంసకుడికి సువార్త చెప్పాడని రాయబడింది. ప్రైజ్ ది లార్డ్. అయితే దేవుని సంగమా, దేవుని బిడ్డ, నువ్వు ఎవరి దగ్గరికైనా వెళ్ళినప్పుడు, ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు, ఒక్క మనిషి దగ్గర కూడా నీ సాక్ష్యము దేవుడి దృష్టిలో విలువైనది. ప్రైజ్ ది లార్డ్. నీవు ఒక కుటుంబం ఎడల నువ్వు చూపించే సాక్ష్యము దేవుని ఎదుట విలువైనది. నీవు ఒక ఆత్మతో, ఒక విశ్వాసితో వ్యవహరించే వ్యవహారము దేవుడి దృష్టిలో విలువైనది. దేవుని సేవకుడా, ఒక అన్యుడితో నువ్వు చేసే ప్రవర్తన, నువ్వు చూపించే వైఖరి దేవుడి దృష్టిలో విలువైనది. ఎంత విలువైనది కాకపోతే, ఒక నపుంసకుడికి సువార్త చెప్పాలని పరిశుద్ధాత్మ దేవుడు ఫిలిప్పును నడిపిస్తున్నాడు. దూత దర్శిస్తున్నాడు, ఫిలిప్పును నడిపిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని సంగమా, ఒక బిడ్డను నేను నడిపించాలనుకున్నాను సంఘానికి. దేవుడి దృష్టిలో నువ్వు విలువైన కార్యం చేస్తున్నావు.
ఒక కుటుంబాన్ని నేను నడిపించాలని ఆశపడుతున్నాను. దేవుడి దృష్టిలో నువ్వు విలువైన కార్యం చేస్తున్నావు. ఒక సోదరికి సువార్త చెప్పాను. అయ్యా పాస్టర్ గారు వాళ్ళు రేపటి ఆదివారం వస్తారు. నాన్న, తమ్ముడు, చెల్లి, దేవుని బిడ్డ, దేవుడి దృష్టిలో నువ్వు విలువైన కార్యములు చేస్తున్నావు. నీవు దేవుడి పనిలో ఉన్నావు, దేవుడి ప్రణాళికలో ఉన్నావు, దేవుడి సంకల్పంలో ఉన్నావు. దేవుడి దృష్టిలో నీవు విలువైన దానవు, విలువైన వాడవు. ఒకే ఒక్క మనుషుణ్ణి కలుసుకోవటానికి, సువార్త ప్రకటించటానికి, ఆ ప్రకటింపబడిన ఆ కలుసుకొనిన ఘటమును, ఆ పరిస్థితిని సమస్తమును ఒక సందర్భానుసారముగా బైబిల్ గ్రంథంలో రాయించాడంటే ప్రభు, అది ఎంత విలువైనది, ఎంత ప్రాముఖ్యమైనది. దేవుని సంగమా, అదే గడియలో, అదే సమయంలో దేవుని ఆత్మ నడిపింపు కాక, దేవుడు ప్రత్యక్షత లేక, నువ్వు ఏ వీధుల వెంబడో, ఏ దారుల వెంబడో, ఎవరితోనో, స్నేహితులతోనో, ఏ విలాసవంతమైనటువంటి కూడికలోనో, లేకపోతే ఏ విలాసవంతమైనటువంటి ఒక వేడుకలోనో, ఏ వివాహ విందులోనో ఎక్కడో నీ సమయాన్ని ఖర్చు చేస్తున్నావు అనుకో. హల్లెలూయా. ఎక్కడో నువ్వు ఖర్చు చేస్తున్నావు. అప్పుడు దేవుడు నిన్ను చూడడం లేదనుకుంటున్నావా? యోనా తర్షీషుకు వెళ్ళు అని చెప్తే, యోనా నివేవ పట్టణానికి వెళ్ళడానికి, నివేవకు అని చెప్తే తర్షీషు ఓడ ఎక్కాడు. అంతేనా? యోనాకేం చెప్పాడు దేవుడు? నివేవే పట్టణము రక్షణ పొందడము దేవుడి ఉద్దేశము. ఆ పట్టణంలో ఉన్న ప్రజలందరూ రక్షణ పొందడము దేవుడి ఉద్దేశం. ప్రైజ్ ది లార్డ్. ఈయన తర్షీషుకు ఎందుకు వెళ్తున్నాడు? తర్షీషు ఓడ ఎందుకు ఎక్కాడు? అక్కడ ఏమైనా పని ఉందా? అక్కడ ఏమైనా పర్పస్ ఉందా? ప్రైజ్ ది లార్డ్. మీరు ఎంత యాక్టివ్గా ఉన్నారు, నాకు నిజంగా హాయిగా ఉంది నా ఆత్మలో. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇదే యేసయ్య కోరుకుంటాడు. పౌలు మహానుభావుడు వాక్యం బోధిస్తుంటే ఇవి చెప్పినవి సరిగా ఉన్నాయా లేవా అని వాళ్ళు గ్రంథాలు తెరిచి పరీక్షించారంట. ఎవరు? పౌలు. అపోస్తలుడైన పౌలు బోధిస్తే. ప్రైజ్ ది లార్డ్. తర్షీషులో ఏ ప్రణాళిక లేదు, ఏ పర్పస్ లేదు, ఏ ఉద్దేశం లేదు. కానీ యోనా తర్షీషు ఓడెక్కాడు. నినేవే వెళ్తే, నినేవేలో యోనాకు ఒక కార్యం ఉన్నది. యోనా ద్వారా దేవుడు పట్టణాన్ని మొత్తాన్ని రక్షించాలని ఆశపడుతున్నాడు. అయితే యోనా తర్షీషు ఓడెక్కాడు. సర్లే వదిలేసేయి, నాకు లేరా, నాకు కరువు ఉన్నారా సేవకులు, మరొక సేవకుని పంపిస్తా అన్నాడా? అనుకున్నాడా? ఆ ఒక్కడి నిమిత్తం సముద్రములో తుఫాను చెలరేపాడు. హల్లెలూయా. ఒక్కని నిమిత్తమే తుఫాను నాపిన దేవుడు మన దేవుడు. పౌలు నిమిత్తం. ఆమేన్. పౌలా, ఓడలో ఉన్న వారందరినీ నీ వశం చేస్తున్నా, నువ్వు చింతించొద్దు. ఒక్కని నిమిత్తము తుఫానును ఆపిన దేవుడు, అలలను ఆపిన దేవుడు, సముద్రంలో అలజడిని ఆపిన దేవుడు, అదే ఒకని నిమిత్తము సముద్రంలో తుఫానును చెలరేపిన దేవుడు. నా సోదరుడా, సోదరి, దేవుని బిడ్డ, నీవు చాలా ప్రాముఖ్యమైన వ్యక్తివి నాన్న. నువ్వు చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి. నువ్వు అనుకోవచ్చు, నేను ఒక్కరిని వెళ్తే వెళ్ళకపోతే ఏంటి, నేను ఒక్కరిని పాడితే పాడకపోతే ఏంటి, నేను మాట్లాడితే మాట్లాడకపోతే ఏంటి, నువ్వు అనుకుంటున్నావు నీవొక్కడివి దేవుడి దృష్టిలో మిక్కిలి విలువైన వాడివి, విలువైన దానవు. ఋతు ఒక్కతే బైబిల్ గ్రంథంలో, ఎస్తేర్ ఒక్కతే బైబిల్ గ్రంథంలో. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాం ఒక్కడే బైబిల్ గ్రంథంలో. హల్లెలూయా. దావీదు ఒక్కడే బైబిల్ గ్రంథంలో. ఆ ఒక్కలే నాకెందుకులే అనుకోనుంటే ఈరోజు వారి చరిత్రలు బైబిల్ గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో రాయబడేవి కావు. దేవుని సంగమా, దేవుని బిడ్డల, అందుకే ప్రభు అంటున్నాడు, నీ ప్రవర్తన అంతటిని ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. అపోస్తులట వాళ్లకు సామర్థ్యం దేవుడు కలగజేశాడు. దుష్టుడి యొక్క దుర్గములను పడజోయిలాలంత సామర్థ్యంగా వారు మారిపోయారు. అయినప్పటికీ వారి ప్రతి ఒక్క ఆలోచన తలంపును క్రీస్తుకు లోబరుస్తున్నారంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏం చేస్తున్నారు?
క్రీస్తుకు లోబరుస్తున్నారు. దేవా దేవా, ప్రభువా ప్రభువా, ఇది నీ చిత్తమా, ఇది నీ సంకల్పమా, మేము ఇటు వెళ్ళవచ్చునా? పౌలు గారు మహానుభావుడు ఎన్నోసార్లు అంటాడు, నేను ఆత్మ చెప్పిన ప్రకారమే వెళ్తున్నాను, నేను ఆత్మ నడిపించిన ప్రకారమే వెళ్తున్నాను. ఆయనను నేను వెళ్ళిన ప్రకారముగా వెళ్తున్నప్పుడు దుష్టుడు అడ్డగించాడని కొన్నిసార్లు, పరిశుద్ధాత్ముడే ఆపాడని కొన్నిసార్లు. అయ్యా ఎవరు నడిపిస్తున్నారయ్యా? పౌలు, అపోస్తలుడైన పౌలు, సేవకుడా, దైవజనుడా, ఎవరిని నన్ను నడిపిస్తున్నారు? నన్ను పరిశుద్ధాత్ముడు నడిపిస్తున్నాడు. ఓ ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని బిడ్డ, మరి నిన్నెవరు నడిపించాలి? నిన్నెవరు దర్శించాలి? నీకెవరు బోధించాలి? ఫిలిప్పును నడిపించిన వాడు నిన్ను నడిపించకూడదా? అపోస్తలుడి పైన పౌలును నడిపించిన వాడు నిన్ను నడిపించకూడదా? పేతురును నడిపించిన వాడు నిన్ను నడిపించకూడదా? కొర్నేలితో మాట్లాడాడు. కొర్నేలి, నీ ప్రార్థనలు నేను విన్నాను, నీ ధర్మకార్యములు నాకు తెలుసు, పరమందు సన్నిధిలో చేర్చబడ్డాయి నీ ధర్మకార్యములు, నీ ప్రార్థనలు, నీ యాచనలు. కొర్నేలి, ఎదిగో పేతురు అను మారు పేరు గల సీమోను చర్మకారుని ఇంట దిగి ఉన్నాడు, అతన్ని పిలిపించుకో. మరలా ఇక్కడ పేతురుతో మాట్లాడుతా, నీ కొరకు మనుషులు సిద్ధంగా ఉన్నారు, నువ్వు బయలుదేరు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వెళుతున్నది ఎంతమంది? ఒక్క పేతురు. రక్షణ పొందుతున్నది ఎంతమంది? 1000 మంది ప్రజలు. ఆమేన్. వెళుతున్నది ఒక్క పేతురే, రక్షింపబడుతుంది 1000 మంది. హన్నా దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో విడిచిపెట్టింది ఒకే ఒక్క కుమారుణ్ణి. అతని పేరేంటి? సమూయేలు. ఇజ్రాయేలు ప్రజలు చెప్పుకోదగ్గ గొప్ప దైవజనుడు. ప్రైజ్ ది లార్డ్. రాజులను అభిషేకించిన దైవజనుడు, ప్రభువు స్వరము వింటూ రాజులను అభిషేకించిన దైవజనుడు. నా ఒంట్లో రోమాలన్నీ నిక్కబడుస్తున్నాయి. పరిశుద్ధాత్మ సన్నిధిని నేను నిండుగా అనుభవిస్తున్నాను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డ, నేను ఒక్కదాన్ని మమ్మీ, నేను ఒక్కదాన్ని డాడీ, నేను ఒక్కరిని కదయ్యా, నేను ఒక్కరిని రాకపోతే ఏమాగిపోతుంది ఇక్కడ, నేను ఒక్కరిని చేయకపోతే ఏమైపోతుంది అయ్య గారు? ఏంటి పాస్టర్ గారు, నేను ఒక్కరినే కదా నాన్న. దేవుని బిడ్డ, నువ్వు ఒక్కడివే, ఒక్కదానివే. ఒక దినము రాబోతుంది, ఒక ప్రాంతమును నీ ద్వారా కదిలించగలడు, ఒక దేశమును నీ ద్వారా కదిలించగలడు, ఒక పట్టణమును నీ ద్వారా కదిలించగలడు. నీవు నమ్మకంగా ఉంటే, నువ్వు 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 ప్రభుకి అప్పగించుకుంటే, ప్రభువా నన్ను వాడుకో నాయనా, ప్రభువా నేను సిద్ధంగా ఉన్నాను నాయనా, ప్రభువా నన్ను నింపు, నన్ను వాడుకో ప్రభా. నువ్వు అప్పగించుకుంటే ఒక పౌలును వాడుకున్నట్టు, ఒక పేతురును వాడుకున్నట్టు, ఒక ఫిలిప్పును వాడుకున్నట్టు, ఒక యోహానును వాడుకున్నట్టు నిన్ను దేవుడు వాడుకొనగలడు. దేవుని బిడ్డ, నాన్న, తమ్ముడు, చెల్లి, ఎక్కడి నుంచి చూస్తున్నావో నాన్న, దేవుని బిడ్డ అనుకుంటున్నావా నాన్న, నేను ఎలాగుంటే ఏమిటి, నేను పాడితే ఏమిటి, నేను ఆడితే ఏమిటి, నేను సంఘములో మందిరంలో కనబడితే ఏమిటి, కనబడకపోతే ఏమిటి, నేను గుప్పిలి విప్పితే ఏమిటి, విప్పకపోతే ఏమిటి, నేను కానుకలు ఇస్తే ఏమిటి, నేను ఇవ్వకపోతే ఏమిటి, నేను ఆరాధన చేస్తే ఏమిటి, చేయకపోతే ఏమిటి, ఎంతమంది లేరా అని అంటున్నావా? ఎంతమంది ఉన్నారు కదయ్యా అనుకుంటున్నావా? మాట్లాడుతున్నావా అలాగా? ప్రభు అంటున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, నీవు నాకు విలువైన దానవు, విలువైన వాడవు. ఒక్కడే సంసోను, ఒక్కడే దావీదు, ఒక్కడే పౌలు, ఒక్కడే అబ్రహాము, ఒక్కడే ఇస్సాకు, ఒక్కడే యోసేపు, ఒక్కడే దానియేలు. ఎందుకు రాశాడు ఆయన గ్రంథంలో? ఎందుకు రాశాడు వారి జీవితాల్ని? ఎందుకు రాశాడు వారి త్యాగాల్ని? ఎందుకు రాశాడు? ఎందుకు అనుమతించాడు? ఎందుకు మనకు పరిశుద్ధ గ్రంథముగా ఇవ్వబడిన గ్రంథంలో వారి జీవితాలు, వారి బ్రతుకులు, వారి పుట్టుకలు, వారి మరణము, వారి జీవించిన జీవితం, వారి బ్రతికిన బ్రతుకు, వారి మాటలు, వారి క్రియలు, వారి ప్రవర్తన అంతా ఎందుకు రాయబడింది అంటే, వారిని దేవుడు వెలకట్టాడు.
మిక్కిలి వెల కట్టాడు. నాన్న, నీకు నాకు కూడా ఎవరు కట్టలేని వెల ఆయన పరిశుద్ధ రక్తముతో వెలకట్టి, ఆయన ప్రాణంతో వెలకట్టి నిన్ను నన్ను సంపాదించుకొని, నిన్ను నన్ను అభిషేకించి ఆయన మహిమ కొరకు బలమైన సాధనముగా ఆయన సన్నిధిలో వాడుకొనుటకు సిద్ధముకున్నాడు. నిన్ను సమర్పించుకో, నువ్వు నిన్ను అప్పగించుకో. నువ్వు ప్రభువా యేసు, నాయనా తండ్రి, నన్ను నేను అప్పగించుకుంటున్నానయ్యా. నా ప్రవర్తన అంతటినీ నీకు లోపరుస్తున్న నీ అధికారానికి ఒప్పుకుంటున్నాను ఆయన. నా ఆలోచనలు, నా తలంపులు, నా ఊహలు సమస్తం నీకు లోపరుస్తున్నాయి సయ్యా. నాయనా తండ్రి, నన్ను నువ్వు గుర్తిస్తున్నావా ప్రభువా? అయ్యా, నన్ను లెక్కిస్తున్నావా ప్రభువా? అయ్యా, నేను నీ సన్నిధికి రానప్పుడు నన్ను చూచావా నాయనా? నేను నీకు స్తుతి గానము చేయనప్పుడు నువ్వు నన్ను చూసావా దేవా? అయ్యా, నిన్ను విడిచిపెట్టి నేను పక్కదారిలో వెళ్తున్నప్పుడు నన్ను పట్టుకొనుట కొరకే నువ్వు కొందరు సేవకులు నా దగ్గరికి పంపించావా అయ్యా? ప్రభువా యేసు, నువ్వు నన్ను చూస్తున్నావా? దేవుని బిడ్డ, ప్రియ సోదరి, ప్రియ సోదరుడా, ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, నీకు ఇష్టానుసారమైన ప్రవర్తనతో, నీకు నచ్చిన మాటలతో, నీ వైఖరితో నువ్వు ప్రయాణిస్తున్నావా నాన్న? నువ్వెంత విలువైన వాడివో తెలుసా? దేవుని దృష్టిలో నువ్వెంత విలువైన దానివో తెలుసా? మనుషులకు నువ్వు అక్కర లేకపోవచ్చు, నీ మిత్రులకో, బంధువులకో, స్నేహితులకో నువ్వు అక్కర లేకపోవచ్చు, కానీ యేసయ్య నిన్ను పిలుచుతున్నాడు, యేసయ్య నిన్ను కోరుకుంటున్నాడు, యేసయ్య నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. ఎందరో ఉన్నారని ఆయన అనుకోవట్లేదు. మోషే, నా ప్రజలను తీసుకురా మోషే, ఆజ్ఞాపించవచ్చు కదా ప్రభువా. మోషే, నువ్వు నా ప్రజలను తీసుకురాకపోతే నువ్వు ఇక్కడనే చనిపోతావని చెప్పొచ్చు కదా ప్రభువా. అట్లా చెప్పడం లేదు కదా. మోషే, నా ప్రజలను నడిపించు, నా దగ్గరకు తీసుకురా నా ప్రజల్ని. నా వల్ల కాదు, నేను వెళ్ళనంటున్నాడు మోషే. మోషే, మోషే వెళ్ళు మోషే, నిన్ను వారు నమ్ముతారు మోషే, నువ్వు వెళ్ళు మోషే. అయ్యా, నన్ను నమ్మరు వాళ్ళు. ఏ దేవుడు అంటారు, నీ పేరేనేమని అడుగుతారు. అయ్యా, వాళ్ళు నమ్మరయ్యా నన్ను. సూచక క్రియలు ఇచ్చాడు మోషేకి. కర్రను పాముగా మార్చడం, చేతు తన అంగీ లోపల పెట్టుకున్నప్పుడు తెల్లగా మారటం. అయ్యా, నా వల్ల కాదయ్యా, నాకు సరిగా మాట రాదయ్యా, నేను మాట్లాడలేనయ్యా అంటే, స్వరం ఇచ్చిన దేవుడికి నీ మాటల గురించి తెలియదా మోషే? నీకు మాటలు మాట్లాడటానికి నీకు స్వరం ఇచ్చింది ఆయనే కదా. నీకు మాట్లాడడం వచ్చో రాదో ఆయనకు తెలియదా? అయినా ఒప్పుకుంటూ, సరే మోషే, నేను ఇంకో వ్యక్తిని పంపిస్తున్నాను, అతనికి నీ మాటలు బాగా అర్థమవుతాయి, అతనికి చెప్పు. అతడు ప్రజలతో చెప్తాడు, అతడు రాజుతో చెప్తాడు. దేవుని బిడ్డ, నీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు నాన్న. నిన్ను 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 సాధించాలనో శోధించాలనో ఆయన చూడటం లేదు. యోనా తర్షీషు ఓడ ఎక్కి వెళ్ళిపోతున్నప్పుడు యోనా చనిపోలేదు, నాశనం కాలేదు, చేప కడుపులో ఉన్నాడు భద్రంగా. అచ్చట నుండి మొరపెట్టి తిరిగి దేవుని పని చేయుటకు బయలుదేరాడు. నినేవే పట్టణానికి వెళ్ళాడు, సువార్త ప్రకటించాడు. వారు పశ్చాత్తాప్తులయ్యారు, రక్షింపబడ్డారు. యోనాకు విసుకొచ్చింది, నువ్వు వింతే, నువ్వు వీళ్ళని క్షమిస్తావనే నాకు అంటే, యోనా, వాళ్ళు నా ప్రజలు కాదా? ఆ ప్రజలను నేను బాగు చేసుకోవాలని నాకు ఉండదా? ఆ ప్రజలు నాకు కావాలి కదా, నా ప్రజలు కదా. దేవుని బిడ్డ, ఏ ఒక్కరూ నాశనమగుట, ఏ ఒక్కరూ విడువబడుట,
యేసయ్యకు ఇష్టం లేదు. ప్రతి ఒక్కరిని సంపాదించాలని ఆశపడుతున్నాడు. ప్రతి ఒక్కరిని ఆయన కొరకు ఆయన ప్రాణం పెట్టి ఆయన రక్తము ఆయన ప్రాణము లోక పాపం మొత్తముగా మోసిన గొర్రెపిల్ల ఆయన. నమ్మిన వారు కాదు నాన్న, లోక పాపమును మోసుకొని పోయి గొర్రెపిల్ల. దేవుని బిడ్డ, తమ్ముడు చెల్లి, దేవుని బిడ్డ, నీ ప్రవర్తన అంతటిని ఆయనకు అప్పగించు. నీ ఆలోచనలన్నింటినీ ఆయనకు అప్పగించు. నీ తలంపులన్నింటినీ ఆయనకు అప్పగించు. ప్రభువా నాకు మార్గం బోధించు, ప్రభువా నాకు దారులు బోధించు, ప్రభువా నన్ను నడిపించు, ప్రభువా నాకు యజమానుడిగా ఉండు. నీ సంకల్పం, నీ ప్రణాళిక నా పట్ల ఏముందో అది నెరవేర్చు. అడుగు నాన్న, ప్రభుతో మాట్లాడు. ప్రభు నమ్మదగినవాడు, ప్రభు నమ్మదగినవాడు. ప్రభు నమ్మదగినవాడు, ప్రభు నమ్మదగినవాడు, ప్రభు నమ్మదగినవాడు. నువ్వు ఆయనతో మాట్లాడడం ప్రారంభిస్తే, ఆయనకు నువ్వు అప్పగించుకోవడం ప్రారంభిస్తే, ఆయన నిన్ను ఉన్నతమైన స్థలములలో నిలబెట్టువాడై ఉన్నాడు. ఆయన నిన్ను గొప్పగా 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 తలగా చేయువాడైనాడు. ఎస్, గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనము 21వ వచనం చూద్దాం. గలతీలకు రాసిన పత్రిక. క్రీస్తు కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడు నేను కాను, క్రీస్తుయే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరం అందు జీవించిన జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందు విశ్వాసం వల్ల జీవించుచున్నాను. నేను దేవుని కృపను నిరర్ధకం చేయను. చాలు, నేను దేవుని కృపను నిరర్ధకం చేయను. నాన్న, కృప ఉంది మన ఇష్టానుసారంగా బతకటానికి కాదు. కృప మనకి ఇవ్వబడింది మన ఇష్టానుసారంగా మనం మాట్లాడటానికి కాదు. మనకు నచ్చిన వైఖరిని కలిగి ఉండటానికి కాదు కృప ఉంది. కృప ఉంది పాపులమైన మనలను పరిశుద్ధులుగా మార్చడానికి, అగాధములో పడవలసిన మనలను నీతిమంతులుగా చేసి పరిశుద్ధులుగా చేసి నిత్య రాజ్య మహిమకు వారసులుగా చేయడానికి. 1 తెస్సలోనిక 4వ అధ్యాయం 7వ వచనం చూసినట్లయితే, పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచెను గాని అపవిత్రులుగా ఉండక పిలవలేదు. పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. కృప కృప కృప. ఏది పడితే అది చేసి, ఏది పడితే అది మాట్లాడి, ఎట్లా పడితే అట్లా జీవిస్తూ దేవుని కృప ఉందిలే, దేవుని కృప ఉందిలే, ఇదా నానా? అందుకు దేవుడు కృపనిచ్చాడా? మహానుభావుడు అపోస్తులుడు పౌలు గారు అంటున్నారు, ఆయన అంటున్నాడు, నేను దేవుడి కృపను నిరర్ధకం చేయను, నేను క్రక్కిన దానిని తిరిగి తినువాడిగా లేను, విడిచిన దానిని మరల పట్టుకునేవాడిగా లేను. కొందరు అలాగున్నారు. నేను దేవుడి కృపను నిరర్ధకం చేయను, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలనైన జీవించుచున్నాను. ఆమెన్. ఎందుకు బ్రతుకుతున్నాడు? నా యేసయ్య కొరకు. ఎలా బ్రతుకుతున్నావు అంటే యేసయ్య వలన. నీ అంబిషన్ ఏంటంటే యేసయ్యని చేరుట. హల్లెలూయా. యేసయ్య కొరకు, యేసయ్య వలన, యేసయ్యను చేరుట. ఏం చేస్తారు మీరంటే, నేను యేసయ్య గురించి ప్రకటిస్తాను, చెప్తాను. ఇంకా ఏం చేస్తారంటే, నేను యేసయ్య చెప్పింది వింటుంటాను. ఆమేన్. ఇంకా ఏం చేస్తుంటారు? నా యేసయ్య కార్యాలను చూస్తుంటాను. హల్లెలూయా. ఇది భవిష్యత్ నా ప్రణాళిక. ఇప్పటికీ నా ప్రణాళిక, నా భవిష్యత్ ప్రణాళిక. ఇది యేసయ్య నాకు శాశ్వతము చేయునుగాక, ఇది నాకు విధిగా నిర్ణయింపబడునుగాక. నేను మాట్లాడుట ఆయనను గురించి, నేను వినుట ఆయనను గురించి, నేను మాట్లాడుట ఆయనను గురించి, నేను వినుట ఆయన చెప్పినది, ఆయన మాటలు, ఆయన సందేశం,
అయితే నేను చూచేటి కార్యములన్నీ నా ప్రభువు చేసేటివే, నా ప్రభువు చేసేటివే. ఆమెన్ చెప్పండి, ఆమెన్. ఎస్. ఏం చేస్తావు, ఏం చూస్తావు, ఎటు వెళ్తావు? వద్దు నాన్న, నేను నా ప్రభువుతో నడుస్తాను, నా ప్రభు సన్నిధికి వెళ్తాను, నా ప్రభువుకి నా సమస్తమును లోబరుస్తాను. నేను నా యేసుక్రీస్తు శిలువలో నేను మరణిస్తాను, అయితే ఆయన పునరుత్థానమందు నేను జీవిస్తాను. నేను ఆయనను కలిగిన వాడిగా జీవిస్తాను, నేను ఆయనతోటి జీవిస్తాను. ఆమెన్. అప్పగించుకుందామా యేసయ్యకి? అప్పగించుకుందామా యేసయ్యకి? ప్రభువా, నీవు తప్ప, నీవు కాక, నీవు లేక మరొకటి నాకు తెలియదు, అవసరం లేదు. ఆమెన్. నువ్వే చాలు నాకు, నువ్వే చాలు నాకు. నేను న్యూస్ చూడట్లా, నేను మరేమీ చూడట్లా. అక్కడ ఏదో జరిగింది, ఒక సోదరులు వచ్చారు, చెప్పారు ఇలా జరిగిందంటే, అయ్యో బ్రదర్ నాకు తెలియదు, నేను చూడలేదు, నేను అంటే ఏంటి ఇలా ఉన్నారు మీరు, అలాంటివన్నీ చూడాలి మీరు. అలాంటివన్నీ చూడాలంటే అలాంటి వాటితో అది ఆగదు, ఇంకేవో చూస్తుంటాం కదా. న్యూస్లో కూడా ఏ న్యూస్ మనల్ని ఆదరించగలిగిన న్యూస్ ఉందో చెప్పండి. దేవుడికి స్తోత్రం కలుగునుగా. మనల్ని బలపరిచే న్యూస్ ఏమిటి? మనల్ని ఆదరించే న్యూస్ ఏమిటి? మనల్ని విశ్వాసంలో పురికొల్పే న్యూస్ ఏమిటి? ఏదీ లేదు. కలవర పెట్టుటకు, కంగారు పెట్టుటకు, భయభ్రాంతులకు గురి చేయుటకు తప్ప మరి దేనికి పనికిరాని న్యూస్ నాకు అక్కర్లేదు. అయితే నిజముగా నాకు అక్కర ఉన్న న్యూస్ మీలాంటి సోదరుల ద్వారా, ఎవరి ద్వారానో అది మాత్రమే నాకు తెలియపరచబడుతుంది. అక్కడితో నేను దాన్ని ఆపుతాను. ఇంకా మీరు ఆ టాపిక్ ఆపేయండి, మనం ఇంకోటి మాట్లాడుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకో టాపిక్ వద్దు మన మధ్యలో, ఇంకో డిస్కషన్ వద్దు మనకి. ఎందుకు? ఆ డిస్కషన్ ఎక్కడికో తీసుకొని వెళ్ళాలని చూస్తుంది. ప్రైజ్ ది లార్డ్. నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవ్వరు, నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవ్వరు. శ్రమలైనను శత్రువైనను, శ్రమలైనను శత్రువైనను, నిన్ను నన్ను వేరు చేయలేరు, నిన్ను నన్ను వేరు చేయలేరు. యేసయ్యా యేసయ్యా నేనుండలేనయ్యా, యేసయ్యా యేసయ్యా నేనుండలేనయ్యా, క్షణమైన నీవు లేక నేనుండలేనయ్యా, క్షణమైన నీవు లేక నేనుండలేనయ్యా. థ్యాంక్ యూ జీసస్. దేవా, ఏది నాన్న, అయ్యా నీ పరిచర్యకు, నీ ఆత్మకు, తండ్రి నీ వాక్యానికి, దేవా నీ గాయపడిన హస్తాలకు బిడ్డలు ప్రాణాత్మ దేహములు, ఊహలు, తలంపులు ఎవరెవరైతే అప్పగించుకుంటున్నారో దేవా, నీ అధికారానికి ఒప్పుకుంటున్నారో, వారి ప్రవర్తన అంతటి నీ అధికారానికి ఒప్పుకుంటున్నారో, వారి నిమిత్తం జీవము గల దేవుడి దాసుడిగా యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నా. నిశ్చయముగా బిడ్డలు నీ వశములో ఉందురుగాక, నీ ఆత్మ స్వాధీనంలో ఉందురుగాక, నీ ప్రత్యక్షతలను, నీ దర్శనములను పొంది నీ మాట చొప్పున నడుచుకొందురుగాక, నీ వాక్కు వారి ఎడల నెరవేర్చబడునుగాక, నీ ప్రత్యక్షత, నీ ప్రణాళికలు, నీ ఏర్పాటు, నీ సంకల్పం వారి ఎడల నెరవేర్చబడునుగాక. యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. God bless you. God bless you.